భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్ కోసం రెండు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. మొదటి మ్యాచ్లోనే గెలవాలని రెండు జట్లు వ్యూహాలకు పదును పెట్టాయి. మరీ ముఖ్యంగా ఉపఖండంలో పిచ్ అంటే ఒకసారి వెనుకబడితే మళ్లీ కోలుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మొదటి మ్యాచ్లోనే గెలిస్తే ఆ గెలుపు ఇచ్చే ఆత్మవిశ్వాసంతో మిగిలిన మ్యాచ్ల్లో సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే వారు ఎంచుకున్న అత్యంత కఠినమైన మార్గం బజ్బాల్ విధానం. ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ఒత్తిడి లేని క్రికెట్ ఆడాలన్నది ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ విధానం వల్ల అనేక ఓటములు ఎదురైనప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఇదే విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. తాజాగా భారత్ తో జరగబోయే సిరీస్ లో కూడా ఇంగ్లాండ్ ఇదే విధానాన్ని అనుసరిస్తుంది అనడంలో సందేహం లేదు. మరి భారత్ జట్టు ఈ అస్త్రాన్ని ఏ విధంగా తిప్పికొడుతుంది అన్నదానిపైనే భారత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. భారత్ జట్టు సొంతగడ్డపై స్పిన్ అనే అస్త్రాన్ని ఎప్పటినుంచో బ్రహ్మాస్త్రంగా వాడుతూ వస్తోంది. మరోసారి ఇంగ్లాండ్ జట్టుకు ఇదే అస్త్రంతో కొరకరాని కొయ్యలా తయారవ్వాలి అన్నది రోహిత్ సేన ఎంచుకున్న విధానం. జానీ బెయిర్స్టో, జోస్ బట్లర్, జో రూట్, బెన్ స్టోక్స్ వంటి అసాధారణ క్రికెటర్లు ఉన్నప్పటికీ వారందరికీ స్పిన్ ఎదుర్కోవడంలో ఇప్పటికీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వారిని మరోసారి ఇదే అస్త్రంతో ఇబ్బంది పెట్టాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ రెండు జట్ల వ్యూహాలలో ఏ వ్యూహం ఫలిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.